అఖండ 2 రిలీజ్ అవుతుందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ఎందుకంటే మళ్ళీ బ్రేక్ పడబోతోంది అనే చర్చ జోరందుకుంటోంది. కారణం రిలీజ్ను అడ్డుకుంటున్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్. ఫైనాన్షియర్లు ఇప్పుడు రిలీజ్ని అడ్డుకుంటున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జోరందుకుంటున్న క్రమంలో అనదర్ బ్రేకింగ్ న్యూస్ అనదర్ డెవలప్మెంట్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అఖండ 2 రిలీజ్ కి మళ్ళీ బ్రేక్ పడుతుందా? పడే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. రిలీజ్ ని ఇటు ఫైనాన్షియర్స్ అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అఖండ సినిమా రిలీజ్ కు మద్రాస్ హైకోర్టు ఓకే చెప్పినప్పటికీ ఆఖరి నిమిషంలో అడ్డు తిరిగినట్టుగా తెలుస్తుంది ఫైనాన్షియర్ కమ్ డిస్ట్రిబ్యూటర్. గత 4 రోజులుగా చర్చలు జరిగి సమస్య పరిష్కారం అయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ రైజ్ అయిందా? ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇటు ఎగ్జిబిటర్లతో డిస్ట్రిబ్యూటర్లతో సినీ పెద్దలేఖంగా సినీ ప్రముఖులు కూర్చొని డేటీలు జరిపారు. కొలుక్కొచ్చింది అనుకుంటున్న తరుణం అయితే ఆఖరి నిమిషంలో లాస్ట్ మినిట్లో అమౌంట్ మార్చి గందరగోళం సృష్టించినట్టుగా తెలుస్తుంది ఫైనాన్షియర్స్. అయితే మళ్ళీ ఫైనాన్షియర్స్తో చర్చలు జరుపుతోంది ఇటు మూవీ టీం, అలాగే సినీ ప్రముఖులు కూడా ఉన్నారు దాంట్లో. అయితే చిన్న అమౌంటేనని ఆందోళన అవసరం లేదంటున్నారు సినిమా యూనిట్. ఇందులో వాస్తవం ఎంత? ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? మళ్ళీ మొదటికొచ్చిందా? ఏం జరుగుతుందో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? ఎందుకు మళ్ళీ బ్రేక్ అనే మాట వినిపిస్తోంది? పాత సమస్య మళ్ళీ తెర మీదకి వచ్చిందా, లేకపోతే కొత్తగా ఇంకొక సమస్య ఏమైనా పుట్టుకొచ్చిందా? సచిన్, అఖండ విషయం ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. 12వ తారీఖు విడుదలకు పూర్తిగా సన్నాహాలు చేస్తున్నారు అని భావిస్తున్న తరుణంలో ప్రైవేట్ ఫైనాన్సర్ ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ఓకే చెప్పిన ప్రైవేట్ ఫైనాన్సర్ కమ్ డిస్ట్రిబ్యూటర్, ఈ సినిమాకి తను డిస్ట్రిబ్యూటర్ కూడా, తను కొంత అమౌంట్ విషయంలో నిన్నటి వరకు ఓకే చెప్పిన అమౌంట్ ని మరలా కాదు, నేను అంత తగ్గించలేను అంటూ కూడా తను మొరాయించడంతో మరలా మొదటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. కొంత ఆందోళన అయితే ఉంది అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ లో. ఈ సినిమా విడుదలవుతుందా? మళ్ళా ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో నిన్నటి వరకు ఓకే అనుకున్న డిస్ట్రిబ్యూటర్ మరలా ఇప్పుడు అడ్డం తిరిగాడు అనేది ప్రధానంగా ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో నడుస్తున్నమాట. సో చెన్నై హైకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ రోజు ఇంటర్నేషనల్ తోటి వాళ్ళు ఈ రోజు అక్కడ సెటిల్మెంట్ చేసుకున్న మొత్తం ప్రైవేట్ ఫైనాన్సర్ కూడా సెటిల్ అయిపోయింది అనుకుంటున్న తరుణంలో లాస్ట్ మినిట్ లో ఒక 6-7 lakhs దగ్గర తను నో చెప్పినట్టుగా, దాంతో మరలా కొంత కన్ఫ్యూజన్, గందరగోళం మొదలైందని మాత్రం తెలుస్తోంది. సో ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఈ విషయంలో ఇప్పటి వరకు మధ్యవర్తులుగా ఉన్న వ్యక్తులు ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. ఎవరన్నా పేమెంట్ విషయంలో కొంత ప్రాబ్లం ఇష్యూ క్రియేట్ చేస్తే వాళ్ళని మార్చి మరొక డిస్ట్రిబ్యూటర్ ను కూడా ఫైనల్ చేసి వాళ్ళకి ఈ సినిమా పంపిణీ చేసే హక్కులు కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగా ప్రస్తుతం ఆంధ్రాకు సంబంధించిన 2 ఏరియాలను డిస్ట్రిబ్యూటర్స్ కూడా మార్చేసి కొత్త వాళ్లకు ఇవ్వటం జరిగింది. సో ఏదైనా ఈ నైట్ రేపు మార్నింగ్ లోపు ఈ ఇష్యూ కూడా ఒక పరిష్కారం లభిస్తుంది. ఖచ్చితంగా 12వ తేదీ విడుదల ఉంటుందని మాత్రం సినిమా యూనిట్ గట్టిగా చెప్తోంది. సచిన్, అంటే ఆల్రెడీ యూరోస్తో ఆ డిస్కషన్స్ ఇంకా జరుగుతున్నాయి, లేకపోతే అదేదో కొలికొచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా జరుగుతుండే, కానీ ఇంకొక కొత్త సమస్య పుట్టుకొచ్చిన సందర్భమా? సో ఇటువంటివి ఇంకా మునుముందు ట్రిగర్ కాకుండా మూవీ టీం కావచ్చు, లేకపోతే మొత్తంగా యూనిట్ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటోంది ఇక్కడ. ఖచ్చితంగా ఎవరన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ పేమెంట్ విషయంలో తగ్గించి పే చేస్తాము, మేము కమిట్ అయిన అమౌంట్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతే ఖచ్చితంగా వేరే డిస్ట్రిబ్యూటర్ కు ఈ సినిమా పంపిణీ చేసే హక్కులను కూడా బదలాయిస్తున్నారు. వాళ్ళు పే చేసిన అమౌంట్ ని వాళ్ళకి రిటర్న్ చేసే విషయంలో కూడా వెనుకాడటం లేదు. ఖచ్చితంగా ఈ సినిమా విడుదల చేయాలి అనుకున్న టయానికి అనేది ఇప్పుడు ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాకి సంబంధించిన 2 ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు అనుకున్న అమౌంట్ ని పే చేయడంలో వాళ్ళు ఫెయిల్ అవటంతో, వాళ్ళు నిరాకరించడంతో వేరే డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ సినిమా హక్కులు బదలాయించడం జరిగింది. సో అలాగే ఇప్పుడు ఫైనాన్సర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ అతను కూడా అదే కోవలో అదే బాటలో గనక వస్తే ఖచ్చితంగా ఆ ఏరియా హక్కులు కూడా వేరే డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చేసి తనకు పే చేయాల్సిన అమౌంట్ ని పే చేసి ఫుల్ఫిల్ చేసి సినిమాని
విడుదలకు లైన్ క్లియర్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి రేపు ఉదయానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది సత్యం. కానీ ఎందుకు ఇప్పటివరకు లేని సమస్యలు ఆఖరి నిమిషంలో ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఎందుకంటే ఈరోస్ ఇష్యూ కూడా సినిమా రిలీజ్ మరి కాసేపట్లోనే ప్రీమియర్ షో పడబోతుంది అనుకున్నప్పుడు ఆ ఇష్యూ ట్రిగర్ అయింది. ఇది కూడా ఇంకొక రేపటికల్లా క్లియర్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ ఇష్యూ ట్రిగర్ అవుతుంది. దీని వెనకాల కుట్రకోణం ఉందా? అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా ఇండస్ట్రీలో కావచ్చు, యూనిట్లో కావచ్చు? లేదు, ఫైనాన్షియర్స్ అన్నాక జనరల్ గా లాస్ట్ మినిట్ అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. హీరోస్ ఇంటర్నేషనల్ మాత్రం లాస్ట్ మినిట్ అడ్వాంటేజ్ కాదు, అది ముందు నుంచి ఉన్న ఇష్యూనే. ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా కోర్టులో నడుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టులో కూడా వాళ్ళు యూనిట్ కి నోటీస్ పంపించడం జరిగింది పేమెంట్ విషయంలో ఫుల్ఫిల్ చేయమని. సో అది నిర్మాతలు కొంత ఇగ్నోర్ చేయడం వల్ల వచ్చిన సమస్య అని చిత్ర పరిశ్రమలో అందరూ చెప్తున్నారు. అది టైం మేనేజ్మెంట్ కావచ్చు, లేదా వాళ్ళు ఈ పెద్ద ఇష్యూ కాదు, వాళ్ళు ఇలాగా కోర్టు నుంచి స్టే తీసుకువస్తారు అనేది నిర్మాతలు ఊహించలేదు. సో ఈ రోజు నుంచి వచ్చింది అది అడ్వాంటేజ్ కాకపోయినప్పటికీ కూడా లోకల్ ఫైనాన్సర్స్ మాత్రం లాస్ట్ మినిట్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు సహజంగా సినిమా పరిశ్రమలో ఎప్పుడైనా. సో అది డిస్కషన్స్ లో సామరస్యంగా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్స్ లో ఎవరెవరు భాగస్వామ్యం అవుతున్నారు? సినీ ప్రముఖులు ఎవరెవరు పాల్గొంటున్నారు? ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? పూర్తిగా కొలుక్కొచ్చే అవకాశం కనిపిస్తోందా? సో దీనికి సంబంధించి రవిచంద్ర ప్లీజ్. మొదటి నుంచి కూడా ఈ సినిమా విడుదల విషయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కొంత యాక్టివ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ ఇష్యూ మొదలైనప్పటి నుంచి కూడా అలాగే సినిమా అగ్ర నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, మైత్రి రవి, సితార నాగవంశీ, ఈ వీళ్ళందరూ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఫిల్మ్ ఛాంబర్ నుంచి దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, అలాగే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, వీళ్ళందరూ కూడా ఇష్యూ ని సెటిల్ చేయడానికి గత 4-5 రోజులుగా చాలా తీవ్రంగానే శ్రమించారని చెప్పుకోవచ్చు. చాలా మందితో సంప్రదింపులు జరిపారు, చర్చలు జరిపారు, రాజీ కుదిర్చారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లాస్ట్ మినిట్ లో ఒక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి చిన్న అమౌంట్ దగ్గర ఇష్యూ వచ్చింది కాబట్టి అది సామరస్యంగానే పరిష్కారం అవుతుంది అనేది ఇప్పుడు ఈ ఇష్యూని సెటిల్ చేస్తున్న సినీ ప్రముఖుల నుంచి మనకు అందిన సమాచారం. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి అంటే అఖండ 2 రిలీజ్కి ఇటు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మళ్ళీ బ్రేక్ పడబోతుందా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకు రిలీజ్ని అడ్డుకుంటున్నారు ఫైనాన్షియల్స్ అని తెలుస్తోంది. అఖండ సినిమా రిలీజ్కు మద్రాస్ హైకోర్టు ఓకే చెప్పినప్పటికీ లాస్ట్ మినిట్లో ఫైనాన్షియల్స్ అండ్ కమ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఖరి నిమిషంలో అడ్డు తిరిగారు. గత 4 రోజులుగా చర్చలు జరిగినప్పటికీ కూడా ఎక్కడా సమస్య ఇష్యూ రైజ్ కాలేదు అనుకుంటున్న తరుణంలో ఆ ఇష్యూస్ని క్లియర్ చేసినప్పటికీ కొత్తగా ఇష్యూ పుట్టుకొచ్చిందని చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. అఫ్కోర్స్ ఆ విషయంలో సినీ ప్రముఖులు కలెక్ట్ చేసుకున్నారు, మాట్లాడారు, డిస్కషన్స్ జరిపారు, దాన్ని కొలిక్కి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆఖరి నిమిషంలో కొత్తగా ఈ సమస్య తెర మీదకి వచ్చిందనేది చర్చ జరుగుతున్న క్రమం. అయితే ఈ అమౌంట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఆఖరి నిమిషంలో అమౌంట్ మార్చి గందరగోళం సృష్టించారు ఫైనాన్షియల్స్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. మళ్ళీ ఫైనాన్షియల్స్